పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర 30 వసంతాల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1994లో దేవినేని రమణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవుల అనుబంధం మొదలై 3 దశాబ్దాలుగా మా కుటుంబాలు అదే అనుబంధంతో కొనసాగుతున్నాయని గుర్తు చేసుకున్నారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతున్న నరేంద్ర 30 వసంతాల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకోవడం ఆనందదాయకమని, ఒకే నియోజకవర్గం నుండి ఎన్నిసార్లు శాసనసభ్యులుగా పనిచేయడం ఆ కుటుంబం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షాన్ని నరేంద్ర నిలదీసిన వైనం ఎప్పటికీ గుర్తు ఉంటుందని, గత వైసీపీ హయాంలో కేసులతో వేధించిన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల కోసం పనిచేశాడని, సంఘం డైరీని 200 కోట్ల నుండి 2000 కోట్ల వరకు చేర్చిన ఘనత నరేంద్రకే దక్కుతుందని కొనియాడారు. మున్ముందు నరేంద్ర మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆకాంక్షించారు. క్లర్కుల దగ్గర కూడా వెళ్ళేవాళ్ళం, జూనియర్ అసిస్టెంట్ల దగ్గర మొదలుపెట్టి సీఈల దగ్గర తిరిగేవాళ్ళం ఫైల్ కోసం. ఫైల్ ఇవాళ ఎలా నడుచుద్ది, ఎక్కడి నుంచి ఎలా అవుద్ది, ఎవరిది కావాలనేది మేమంతా ప్రయాణంలో నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళం. అటువంటి దేవినేని రమణ అంటే ఇందాక మా కేశవ్ చెప్పినట్టు కళ్ళతో శాసిస్తాడు, దానిలో సందేహం లేదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో చెప్పాలి ఆ రోజు ఎలా ఉండేవాడు అనేది. మా కేశవ్కే ఒక పని ఉంది, పేర్లు చెప్పను కానీ కేశవ్కే పని ఉంది, మన పేర్లు చెప్పుకోవచ్చు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసరు సతాయిస్తున్నాడు, మంత్రి ఏమో దేవినేని రమణ గారు. మా ఇద్దరిని ఎప్పుడో పేషీకి రమ్మన్నాడు, పని ఉంది కాబట్టి రమ్మని చెప్పాడు. ఆ సెక్రటరీని కూడా పిలిచాడు, లోన కూర్చోబెట్టాడు. సరే నాకు ఇప్పుడే పని ఉంది, నేను వెళ్తున్నా, మీరు మాట్లాడండి సెక్రటరీతో అన్నాడు. మా వాడికి ఉన్న కోపం మొత్తం ఆ సెక్రటరీ మీద చూపెట్టాడు. పని చేయటం లేదు, తిప్పుకుంటున్నాడు. తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చాడు, మాట్లాడతాం అయిపోయిందా అన్నాడు. అయిపోయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత మా వాడు చెప్పిన పని చేయండి అని చెప్పి మామూలుగా వెళ్ళిపోయాడు. అంటే పని చెయ్యాలి అంటే ఎలా ఉండేవాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తా ఉన్నా. అటువంటి వ్యక్తిని కోల్పోవటం కూడా మాకు స్నేహితులుగానే కాదు, నందిగామ నియోజకవర్గం కానీ. ఎందుకంటే నందిగామ నియోజకవర్గంలో మీరు తీసుకోండి, ఇవాళకు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దేవినేని గురించి కేశవ్ చెప్పగలడు, చెప్తాడు. దాని తర్వాత మేము ముగ్గురం మరి రాజకీయాల్లో ముందుకు వచ్చినప్పుడు ఎన్ని ఒడుగుదొడుగులు వచ్చినా కూడా అటు అనంతపురం వెళ్ళిన కేశవ్ ఉండేవాడు, ఇటు గుంటూరు వచ్చిన నరేంద్ర ఉండేవాడు. ఒకే ఒక్కడి గురించి ఏం చెప్పమంటారు? గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో మేము ఇద్దరం వచ్చాం ఆ రోజు. కానీ గుంటూరు జిల్లాలో ఒకే ఒక్కడు జై ధూళిపాళ. ఆ రోజు శాసనసభలో వాగ్దాట్లో కేశవ్ మా అందరికన్నా బాగా మాట్లాడగలడు. కానీ నరేంద్ర ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ, గవర్నర్ ప్రసంగంలో కానీ సబ్జెక్ట్ని బలంగా వినిపించడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టే మొదటి టిక్కు ధూళిపాళ నరేంద్ర. దట్ ఈస్ ధూళిపాళ. అట్లా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో గురించి మాట్లాడాలంటే ఆలోచిస్తూ వద్దాం. ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఇందాకే ఉమా చెప్పాడు, అసెంబ్లీలో మాట్లాడాలి అంటే మా నరేంద్రే మాట్లాడాలి అని. కానీ ముఖ్యమంత్రి మామూలుగా మేము మాట్లాడితే ఎమ్మెల్యేలు అడ్డుపడడం చూసాం, మంత్రులు అడ్డుకోవడం చూసాం. ప్రతిపక్షంలో మేము మాట్లాడితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అడ్డుపడతారు, అధికార పార్టీ మంత్రులు అడ్డుపడతారు. కానీ మా నరేంద్ర గారు మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి అడ్డుపడ్డాడు. కాకపోతే సమాజం గుర్తించలేదు. కరెక్ట్గా చివరి 3 రోజులు అవి రాజశేఖర రెడ్డి గారికి. సెప్టెంబర్ 2కు ముందు మనకి ఆగస్టు 29, 30 సభలో చాలా వేడిగా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర గారు సుదీర్ఘంగా పోతా ఉన్నారు. అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా ఆగలేదు. ఆ రోజు నాకు సరిగ్గా చేస్తూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి లేచి బెదిరించిన స్థాయిలో మాట్లాడాడు. మీరు కూడా ఇప్పుడు వీడియో ఎక్కడ ఉందో మా నరేంద్ర గారు తెచ్చి ఇప్పుడు రీప్లే చేయాలి దాన్ని. ఆయన కూడా మర్చిపోయాడు. నాకు గుర్తుకొచ్చి చెప్పా, ఈ సంఘటన గుర్తుందా నీకు,